లేదు గోదావరి ఇన్ఫ్లో ఇప్పుడు వచ్చే 1,00,000 క్యూసెక్లు మేడిగడ్డ దగ్గర వచ్చేది. ఆ వచ్చేది కూడా ఈ రెండు ఉపనదుల్లో ఒక ఉపనది నుంచి ఎక్కువ వస్తూ ఉంది. దాన్ని ఎత్తిపోసుకొని మిడ్ మానేర్ నింపుకోవచ్చు, లేకపోతే ఎల్లంపల్లి నింపుకోవచ్చు, లేకపోతే ఇతరత్ర ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన కార్యక్రమం అన్నీ కూడా చేసి చూపించినాయి. ఇవన్నీ సరే, మీకు అహం అడ్డొచ్చో లేకపోతే ఇంకోటో కాళేశ్వరం పంపులో ఆన్ చేస్తే మళ్ళీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం మళ్ళీ మీరు ఒప్పుకోవాల్సి వస్తుందన్నో ఇవాళ అనేక అబద్ధాలు చెప్పి దాన్ని ఆ ప్రాజెక్టును పండబెడతా ఉన్నారు. కానీ విఘ్నులైన సీనియర్ నాయకులు వేరే పార్టీలో ఉండి కూడా ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు కూడా నిన్న చెప్పారు, మీరు ప్రజలను శిక్షించకండి, రైతాంగాన్ని శిక్షించకండి, మీరు అక్కడ నీళ్లు ఉన్నాయనేది వాస్తవం, నీళ్లు ఎత్తిపోయటానికి మీకు ఏం అడ్డంకులు లేవు, కన్నెపల్లి పంప్ హౌస్లో బురదయం లేదు, అది కూడా క్లియర్గా ఇవాళ మీడియాలో వచ్చింది. సో దానిలోంచి నీళ్లు ఎత్తిపోయండి, రైతాంగాన్ని శిక్షించకండి కేసీఆర్ మీద ఉన్న కోపంతో మీరు అని చెప్పానంటే అది వదిలిపెట్టారు. నేను అడుగుతా ఉన్నా, మీరు ఇక్కడ మంత్రి గారు ఒక ఆయన నేనే నీళ్లు తీసుకొచ్చా సీతారామ ప్రాజెక్ట్ అని, సీతారామ ప్రాజెక్టుకి కేసీఆర్ గారి మస్తిష్కాన్ని మదడిని కరిగించి ఆయన ఆ పంప్ హౌస్లు ఆ గోదావరి దగ్గర నుంచి నీళ్లు ఎత్తిపోయొచ్చు అనే ఒక ఆలోచన చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేయలేని సందర్భంలో పాత దుమ్ముగూడెం ఆనకట్ట దగ్గర ఓ 0.5 టీఎంసీ నిలబడే నీళ్ల దగ్గర అక్కడ ఆ సోర్స్ నుంచి మరి సీతమ్మ సాగర్ బ్యారేజ్ కట్టకపోయినా కూడా ఇప్పటికీ నీళ్లు ఎత్తిపోయొచ్చు అని చెప్పి ఇవాళ మీరు ఆదరాబాదరా ఒక లింక్ కెనాల్ ఏది దాని పేరు పెట్టారు, రాజీవ్ కెనాల్ లింక్ కెనాల్ అని పెట్టారు. ఖర్చు పెట్టింది 100 కోట్లు. మేము సీతారామ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది 9,000 కోట్లు. 9,000 కోట్లు, 3 పంప్ హౌజులు, మీరు చెప్తున్న ఇన్ని 100 కిలోమీటర్ల కాలువలు, పంప్ హౌజ్ 1 to 2, 2 to 3, అక్కడి నుంచి నువ్వు తవ్విన ఎలకతోకంత రాజీవ్ కెనాల్. సో మరి ఇవన్నీ మరి ముందు చేసిన కార్యక్రమం అంతా ఎవరిది? మా ప్రభుత్వాన్ని కాదా? అక్కడ మా కష్టం కనపడలేదా? మా సిన్సియారిటీ కనపడలేదా? ఇవాళ ఇక్కడ ఎత్తిపోసి తీసుకొచ్చి నెత్తి మీద జల్లుకుంటున్నారు కదా, పూజలు చేస్తున్నారు. నిన్న వైరా రిజర్వాయర్లో పడ్డాయి, సాగర్ ఆయకట్ట స్థిరీకరణ. మాకు కావాల్సింది అదే, భేషజాలకి పోవాల్సిన అవసరం లేదు. మీరు ఎత్తిపోస్తే మేము సంతోషిస్తాం, ఎందుకంటే కరువు ఉన్న టైంలో నీళ్ళు ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చే అవకాశం ఉంటే దాన్ని చేస్తే మంచిదే కదా. ఎవరైనా ఊహించిర్రా ఎక్కడ గోదావరి ఎక్కడి నుంచి పారుతుంది, దాన్ని ఎత్తిపోసి తీసుకొచ్చి కృష్ణా డెల్టా కలపొచ్చు అనే ఆలోచన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎవరైనా ఆలోచన చేశారా? కృష్ణా ఎండిపోతే కృష్ణా ఆయకట్టు దాదాపు 2.5 లక్షల ఎకరాలు ఆయకట్టు ఖమ్మం జిల్లాలో ఉంది. మరి కృష్ణాకి నీళ్లు లేకపోతే, కృష్ణా పరివాహక ప్రాంతంలో మనకు కృష్ణా వాటర్ రాకపోతే మనం మొత్తం ఖమ్మం జిల్లాలో ఉన్న ఆయకట్టు ఏదైతే ఉంటుందో దానికి డేంజర్ అవుతుందనే ఉద్దేశంతోనే కదా ఆ రోజు ఆయన పాలేరు రిజర్వాయర్కి మొత్తాన్ని కూడా రివర్స్ పంపింగ్తో ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చి మళ్ళీ గ్రావిటీ ద్వారా పాత ఆయకట్టు 2.5 లక్షల ఎకరాల స్థిరీకరణకి సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ప్లాన్ చేసింది కేసీఆర్ గారు కాదా? అది కాకుండా మళ్ళీ ఫర్దర్గా 4.5 లక్షల ఎకరాలు బై గ్రావిటీ మళ్ళీ దీనికోసం మిగతా నాన్ కృష్ణా ఆయకట్టు ఏరియాల్లో కొత్త ఆయకట్టు సృష్టించడానికి కూడా ప్రణాళిక వేసింది కేసీఆర్ గారు కాదా? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రాజెక్టులు లేదా నీళ్లు, రైతాంగం అవసరాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క కంటిన్యూస్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ ద కంటిన్యూస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ అన్నప్పుడు నాగార్జున సాగర్ కట్టిర్రు అంటే ఆయన ప్రభుత్వం ఉంది అప్పుడు. దాని తర్వాత శ్రీశైలం కట్టారు, అప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న చర్య. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేదు అనేది వాస్తవం. కాబట్టి కట్టనందుకు కేసీఆర్ గారు మనకి నదులు కిందకు ఉన్నాయి, భూభాగం పైకి ఉంది కాబట్టి మనకి ఎత్తిపోయటం తప్పితే, లిఫ్ట్ ఇరిగేషన్ తప్పితే
ఎత్తిపోయడం తప్పితే వేరే అవకాశం లేదనే ఉద్దేశంతోనే వీటన్నిటిని కూడా ప్లాన్ చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్న మిత్రులారా, ఇన్నాళ్ళ నుంచి ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు తుమ్మిడిహట్టి గురించి కథలు చెప్తా ఉన్నారు. నీ తుమ్మిడిహట్టికి మరి మహారాష్ట్ర నుంచి పర్మిషన్ తెచ్చావా? ఇంకా నీకు మిగిలింది రెండు సంవత్సరాలు మాత్రమే. ఈ 2 సంవత్సరాల్లో తుమ్మిడిహట్టి దగ్గర ఒక 2 తట్టల మట్టన్న ఎత్తగలననే ఒక కాన్ఫిడెన్స్ మీ ప్రభుత్వానికి ఉందా? లేదు. ఉన్న వ్యవస్థల్ని వాడుకోము, కొత్తగా చేసేదానికి ఏం లేదు, కానీ మూసి ప్రక్షాళన మాత్రం ముందేసుకొని కూర్చున్నాం. పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అని చెప్పి 250 కోట్లలో వెళ్ళి టైం తీసుకుంటారు. 250 కోట్లంట ఫీజు కొత్త ఈ బ్యాచ్ వచ్చే స్టూడెంట్స్కి అడ్మిషన్ చేయడానికి మేము ఆగస్టు 15వ తారీఖు లోపల చెల్లిస్తామని కోర్టులో నిన్న అఫిడవిట్ ఇచ్చి గ్యారంటీ ఇచ్చారు. 250 కోట్లు పిల్లలకి ఫీజుల కోసం ఇవ్వటం కోసమేమో మీరు ఎత్తుక్కుంటారు, కానీ 100 కోట్లు ఫుట్బాల్ మ్యాచ్కిను లేకపోతే 200 కోట్లు అందాల పోటీలు పెట్టడానికి మాత్రం మనకి చేతులు బాగా వస్తాయి. సో అందుకని నిన్న వారు చేసిన కామెంట్స్ లేకపోతే ఇతరత్ర దాని గురించి నేను పెద్ద ఎక్కువగా చర్చించకపోయినా అది వారి విజ్ఞతకు వదిలేస్తూ మరోసారి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇంకా జెడ్పీటీసీ స్థాయి నాయకుడు కాదు, మీరు ముఖ్యమంత్రి స్థాయి నాయకులుగా ఎదిగారు కాబట్టి జెడ్పీటీసీ స్థాయి నాయకులు చేసే దానికన్నా కూడా ఇంకా బెటర్గా ఉండాలి మీ ప్రసంగాలు, లేదా మీరు ఇచ్చే మెసేజ్ ప్రజలకి. కాబట్టి మీరు మీ విజ్ఞతను పెంచుకోవాలని, రాజకీయ నాయకులు ఎవరైనా రాజకీయాల్లో ఉంటే అది వాళ్ళు ప్రజాసేవ చేయటం కోసం, నిస్వార్థంగా పనిచేయటం కోసం రాజకీయాల్లోకి రావడం జరుగుద్ది. అది నా ఉదాహరణ. నా విషయంలో ఒకవేళ నిజంగానే కనుక నీకేమన్నా మెటీరియల్ ఉంటే నా గురించి ఏమన్నా ఆరోపణ చేయాలి అని అంటే నీ దగ్గర మెటీరియల్ ఉంటే మాట్లాడాలా. ఎంతసేపు ఈ కన్ను గురించి, పన్ను గురించి, లేకపోతే లాగు గురించి, లేకపోతే లంగ గురించి ఇట్లా మాట్లాడతా అనుకుంటా పోతే ఎట్లా నడుస్తుంది ముఖ్యమంత్రి గారు? ప్రతి వ్యక్తి, పురుషుడైనా మహిళైనా ప్రతి వ్యక్తి ఏదో ఒక రూపంలో ఉంటాడు. ఆ రూపం ప్రతి ఒక్కడు సినిమా యాక్టర్ లాగానే ఉండడు కదా. సో ఆ రూపంతో తన జీవనాన్ని కొనసాగిస్తాడు. దానికి బాడీ షేమింగ్ ఎందుకు అంటున్నా? బాడీ షేమింగ్ చేసే విధానం మీరు ఇంకా మార్చుకోరే? ఇప్పుడు ఎన్నాళ్ళైనా ఇంకా మార్చుకోరా? ఇది మళ్ళొకసారి వారు చేసిన వ్యాఖ్యల్ని వారి విజ్ఞతకి వదిలేస్తూ ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి దయచేసి. ప్రజలు చాలా తీవ్ర కరువును ఎదుర్కోబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇది మీ ఒక్కరి సమస్య కాదు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఎల్లినో వస్తుంది. మీరు దాన్ని ఏదో ఇప్పుడు మీ వరకేదో బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని కాదు. ఈ సమయంలో ఏం చేయాలి, ఎట్లా దీన్ని అధిగమించాలి, తాగునీటి సమస్య రాకుండా ఎట్లా చూసుకోవాలి, పంటలకి నీళ్లు ఎట్లా ఇచ్చుకోగలగాలి, వీటి గురించి ఆలోచన చేయాలి. ఇప్పుడు ప్రధానంగా ఈ ఖరీఫ్ సీజన్లో మీరు అనుకున్న విధంగా సమగ్ర పంటల విధానంలో మీరు ఏ మేరకు ముందుకు పోగలిగాం? జూలై ఆల్మోస్ట్ 10వ తారీఖు అయిపోయింది. అంటే వానాకాలంలో 3 నెలల్లో నెలన్నర అయిపోయింది. ఇక మనకు మిగిలింది నెలన్నర యాక్టివ్ వర్షాకాలం. అక్టోబర్ నెల ఏమన్నా పడితే గిడితే లాస్ట్ వర్షాలు. సో అసలు వర్షాలకే దిక్కు లేదంటే ఇంక అక్టోబర్ నెలలో ఏం పడతాయి అనేది డౌటే. సో దీని ప్రణాళిక ఒక్కసారి ఆలోచించండి, లేదా దీని పర్యవసానాలను ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగానే కరువు వస్తే ప్లస్ ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు
ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నంత కాలం, సరే మీ 2 సంవత్సరాల పరిపాలనలో కూడా కాలం సహకరించింది. రిజర్వాయర్లన్నీ నిండినాయి, ఫ్లోస్ బాగుండినాయి. రిజర్వాయర్లన్నీ నిండటం వల్ల వ్యవసాయానికి కానీ తాగునీటికి కానీ సమస్య రాలేదు. హైడల్ ప్రాజెక్టు ద్వారా కరెంటు ఉత్పత్తికి సమస్య రాలేదు, ఇతరత్ర సమస్యలు రాలేదు. మరి ఇప్పుడు ఆ సమస్య వస్తే ఎట్లా తట్టుకోవాలి? ఇంకా ఈవెన్ అంతర్జాతీయ నిపుణులు ఏం చెప్తా ఉన్నారంటే ఎల్నినో ఈ సంవత్సరానికే కాదు వచ్చే సంవత్సరానికి కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో ఈ తాగునీటి అవసరాలకు కానీ సాగునీటి అవసరాలకు కానీ ఏ రకంగా ప్రజల్ని రైతాంగాన్ని సమాయత్తం చేయాలి, ఆల్టర్నేట్ పంటల్ని ఏమి వేయించాలి, లేకపోతే ఒకవేళ వ్యవసాయం దెబ్బతింటా ఉంటే దానికి ఆల్టర్నేటివ్ ఏమో ఆలోచించాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని, వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టాలని చెప్పి మళ్ళొకసారి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ